సో గైస్ థంబ్నెయిల్ చూసండి ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది కదా. ఐఎమ్ ట్రయింగ్ టు లూజ్ వెయిట్. 1 మంత్లో ఒక 8 to 10 kgs రెడ్యూస్ అవుదాం అనుకుంటున్నాను. ప్రజెంట్ నేనున్న వెయిట్ అయితే 63.5 ఉన్నాను. అయితే మనం ఏ పని చేయాలన్నా దానికి ఒక స్ట్రాంగ్ కాజ్ అనేది ఉంటుంది కదా. ఆ స్ట్రాంగ్ కాజ్ ఉంటేనే మనం దాన్ని పర్ఫెక్ట్గా చేయగలం. రోజంతా హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఇలా వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను. అండ్ అది కూడా 2 days తర్వాత నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి తీసుకుంటున్నానో అవన్నీ మంచి క్లిప్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటాను లాంగ్ వీడియోకి. అయితే డైలీ అంటే అంత కుదరదు కదా గైస్. సో నేను వీక్లీ ఒక 2-3 times అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మీన్వైల్ నా వెయిట్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఈ వీడియో కూడా అకౌంటబుల్గా ఉండాలి, ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా స్టార్ట్ చేస్తున్నాను. సో ఒక అకౌంటబిలిటీ ఉండాలని చెప్పి నేను వీడియో రికార్డ్ చేసి మీ అందరికీ పెడుతున్నాను. చాలాసార్లు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నా వెయిట్ లాస్, బట్ ఈసారి ఏంటంటే నాకు ఒక స్ట్రాంగ్ వై అనేది అయితే వచ్చింది. లైఫ్లో చాలా ఫేజెస్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా. సో హెల్త్ కోసమనే కాదు, ఇదైతే కొంచెం నా లైఫ్లోనే మర్చిపోలేని ఫేజ్. నేనైతే నా టార్గెట్ వెయిట్ 8 to 10 kgs లాస్ అవ్వాలని పెట్టుకుంటున్నాను. ఎంత అవుతుందో చూద్దాం. యూజువల్గా ఇలా వెయిట్ లాస్ అవ్వాలి అన్నప్పుడు ఏమేమి తీసుకోవాలి ఏంటి అన్న కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. మీరు కూడా మీ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అవ్వాలంటే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్ అయితే వీక్లీ 2-3 వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మంచి రెస్పాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, ఇది వెయిట్ లాస్ వీడియోస్. దీంట్లో ఫెర్టిలిటీ బూస్ట్ చేసుకోవడానికి కూడా మనం ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలో అట్లా హెల్ప్ఫుల్గా ఉంటాయి. వీడియోస్ మనం ఇంట్లో ఎలా న్యాచురల్గా ఉంటామో అలాగే ఉండబోతున్నాయి గైస్. నేనైతే ఫ్యాన్సీగా అట్లా చేయట్లేదు, టైం సరిపోదు. సో యాజ్ ఇట్ ఈస్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. మనం ఏ పని చేయాలన్నా ఒక స్ట్రాంగ్ వై అనేది అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ పని మనం ఎందుకు చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది చేయడానికి మనకి మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ ఏదైనా వర్క్ ఏదో చేసాంలే అన్నట్టుంటే రిజల్ట్ కూడా అలాగే చేసాంలే అన్నట్టుంటది. నేను కూడా చాలా సార్లు వెయిట్ లాస్ అవుదామని ట్రై చేశాను, బట్ సమ్హౌ ఇట్ డిడ్ంట్ వర్క్. ఏది జరిగినా మన మంచికే అన్నట్టు. సో ఎట్ లాస్ట్ అయితే నాకు తెలుసుకున్నాను. అండ్ ఈ ఫేజ్ అయితే నేను నా లైఫ్లో మర్చిపోలేను. సో నాతో పాటు మీరు కూడా ఈ జర్నీలో పార్ట్ అవుతారు అనుకుంటున్నాను. హెల్తీగా, ఫిట్గా, హ్యాపీగా ఉందాం అందరం కూడా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.